క్షమాపణలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే యేసయ్య కూడా వచ్చి మనల్ని క్షమించడానికి వచ్చాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు. తగ్గించుకున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభా, ఎవ్వరు కూడా నశించొద్దు ప్రభా, నేను క్షమిస్తాను, నేను క్షమిస్తాను. ఎవరు అడిగితే వాళ్ళని క్షమిస్తాను. నువ్వు కూడా క్షమించు. నువ్వు తండ్రిని నీ పాపాలు క్షమించి. ఎప్పుడు క్షమిస్తాడు? నువ్వు నీ పక్కనున్న వాళ్ళ పాపాలు క్షమిస్తేనే అన్నాడా లేదా? ఆయన క్షమించేస్తున్నాడు కదా, నువ్వు ఊరుకుంటే కుదరదు. నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు అనుకో, నీ పాపాలు క్షమించబడు. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాదు. పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు తిరిగిలేని వ్యక్తిగా జయకరమైన జీవితం జీవించాలి, దీవించబడాలి. ఉభయదేవులాగా ఆయన సన్నిధి నీతో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఈ యొక్క పిల్లల్ని, మీ కుటుంబాన్ని మీరు చేసుకోవాలి, మంచిగా దీవించాలి. హల్లెలూయా.